ఇక కరువుతో అల్లాడుతున్న లాథూర్లో పశువుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అయితే సర్కార్ చర్యలతో మూగజీవాలు కాస్త ఊరట చెందుతున్నాయి. చారా చావడి పేరుతో ఫీడింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి పశువులకు దాణా అందిస్తోంది సర్కార్. మరాఠ్వాడాలో పశుగ్రాస కేంద్రాలపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భారత్ అందిస్తారు. మనం మరాఠ్వాడా ప్రాంతంలోని లాతూర్ బీడ్ జిల్లాల సరిహద్దులోని బాదా గ్రామంలో ఉన్నాం. మనం ఇక్కడ చూడొచ్చు చారా చావణి అంటే చారా అంటే పశుగ్రాసం, చావణి అంటే పశువుల కొట్టం, అంటే పశువులకు పశుగ్రాసం ఇచ్చే కేంద్రాల్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఆరంభించింది. ఇక్కడ దాదాపు 650కి పైగా పశువులకు ఇక్కడ కరువు నేపథ్యంలో వాటికి అవసరమైన ఆహారాన్ని ఇక్కడే సమకూరుస్తున్నారు. పశువులకు రైతులకు ఎంతటి అవినాభావ సంబంధం ఉంటుందో మనం చూడొచ్చు. తమ పశువులతో పాటే పశువుల్ని పోషించలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళంతా కూడా పశువులతో పాటు ఇక్కడే వాళ్ళు ఉన్న పరిస్థితి, పశువులను జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్న పరిస్థితి. మరాఠ్వాడా ప్రాంతంలో కరువుకు ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా మనం దీన్ని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మనుషులైతే తమకు ఆకలి అవుతుంది లేకపోతే దప్పిక అవుతుందని చెప్పగలరు. బట్ పశువులు మూగజీవాలు కాబట్టి అవి ఏమీ చెప్పలేని పరిస్థితి. కేవలం మనుషులకే కాదు పశు పక్షాదులకు కూడా కరువు ఎంతటి తీవ్ర బాధ ఉంటుందో కరువు వల్ల అన్నది మనం దీన్ని చూడొచ్చు. ఇక్కడ పశువులకు పెట్టే ఆహారాన్ని, చెరుకు గడల్ని శుద్ధి చేస్తున్న దృశ్యాల్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మొత్తం 650కి పైగా పశువులు ఉన్నాయి. మరాఠ్వాడా ప్రాంతంలో ప్రతి 15-20 కిలోమీటర్లకు మనం ఇటువంటి ఈ పశువుల కొట్టాలని మనం చూడొచ్చు. మరాఠీ భాషలో దీన్ని చావుని అంటూ ఉంటారు. ప్రతి పశువుకు ఒక రోజుకు 63 రూపాయలు ఇచ్చి వీటన్నిటి కూడా పశు సంపదను వాటికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉండే ప్రయత్నం చేస్తుంది. మనం కిలోమీటర్లకు మహారాష్ట్రలో ఇటువంటి దృశ్యాల్ని చూస్తున్నాం. సో ఇక్కడ కొద్దిమంది ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ये पहली बार महाराष्ट्र सरकार ऐसा क्या छावनी कंडक्ट करे या पहली बार आई है? ये पहली बार अच्छा है। 3 बरस से इधर पानी नहीं, फसल नहीं, अन्न नहीं, चारा नहीं जानवरों के लिए, इसलिए हम जरा उठाव करे तो अभी इस महीने के पहले 1.5 महीना हो गया, अभी वो छावनी मंजूर कर दिया और ये महाराष्ट्र शासन चारा ला के एजेंट को दे रहे, एजेंट हमारे को देता है, हम यहाँ पानी वगैरह पिलाते, पानी ये छावनी में चारा और खुराक 1/2 किलो एक जानवर को मिलता है, ऐसा है। एक बड़ा जानवर है उसे 15 किलो वाला चारा देता है और सूखा 7 किलो देता है, और छोटे को सूखा 3 किलो देता है, और बड़े को सूखा चारा 7 किलो देता है सूखा, और वाला चारा है तो 15 किलो देता है बड़े को, और छोटे को 7 किलो देता है, 1/2 किलो खुराक देता है, और इसके बाद वो हफ्ते में एक वक्त हफ्ते का खुराक दे देते हैं। तो आप बताइए कब तक इसको कंटिन्यू कर सकते? जब तक बारिश अच्छी नहीं गिरती, दूसरा चारा पानी नहीं अच्छा होता, तब तक ये चलने वाला है चारा छावनी। जब बारिश गिरी तो बंद हो जाएगी, बारिश नहीं गिरी तो कंटिन्यू सरकार चालू रखेंगे। तो ऐसा हालत क्यों है आपकी? बारिश से हो गया, बारिश नहीं 3 साल से बारिश नहीं। आप इतना साल से यहाँ रहते मराठवाड़ा में, कभी ऐसा सूखा आया? कभी इतना बड़ा कम पहले हुआ था, ये पांचवी बारी है सूखा पड़ने की, लेकिन सबसे भयानक सूखा ये साल में हो गया, भयानक। कभी आधा साल जाता था, कभी रबी जाती थी, कभी खरीफ जाता था, लेकिन ये साल दोनों ही पिक चले गए, पानी भी नहीं और पानी नहीं, कुछ नहीं, बहुत भयानक सूखा पड़ गए हैं। ఇక్కడ చూడొచ్చు 65 సంవత్సరాల వయస్సు తనకుంది. 65 సంవత్సరాల వయస్సులో ఇంతటి దారుణమైన దుర్భిక్షమైన కరువును ఎప్పుడూ కూడా తన జీవితంలో చూడలేదని ఇక్కడి రైతులు చెబుతున్న పరిస్థితి. సో మొత్తానికి సాధ్యమైనంత త్వరగా వర్షాలు రావాలి, మరాఠ్వాడా ప్రాంతంలో కరువు పూర్తిగా పోవాలని మనమంతా కూడా ఆశిద్దాం. కెమెరామెన్ గోపాల్తో భరత్, V6 న్యూస్, మరాఠ్వాడా ప్రాంతం నుంచి.